తేజ కిచెన్కు స్వాగతం సుస్వాగతం. నేను మీ తేజస్విని. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే నేను టమాటో చట్నీ పచ్చడి ఇంట్లో ఎలా చేయాలో చూపిస్తాను. ఇప్పుడైతే నేను టమాటాలను ఇలా కట్ చేసుకొని తీసుకున్నాను. ఒక పావు కిలో టమాటాలను ఇలా కట్ చేసుకొని తీసుకోవాలి. వాటిని శుభ్రంగా కడిగి తర్వాత కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటిని ఒక మూకుడు పెట్టుకొని కంచుడు పెట్టుకొని ఏం చేయాలంటే ఇందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఒక 2-3 స్పూన్ల ఆయిల్ వేసుకొని మంచిగా వేడి చేసుకోవాలి. వేడి చేసుకున్న తర్వాత ఇది కాగిందో లేదో చూసుకుందాం. కాగిందో లేదో చూసుకోవడానికి కొంచెం వేడిగా తాకుతుంది, అప్పుడైతే కాలినట్టు అర్థం. ఈ విధంగా కాలిన తర్వాత మంచిగా నూనె కాలిన తర్వాత ఏం చేయాలంటే టమాటాలు కాదు, మనము ఎండుమిర్చి తీసుకొని ఎండుమిర్చిని నూనెలో వేయించుకోవాలి. నూనెలో అటు ఇటు కొంచెంగా దోరగా వేయించుకోవాలి. దోరగా వేగితేనే బాగుంటాయి, మాడనివ్వకూడదు, చూస్తూ ఉండాలి. మీకు ఎంతమందికి టమాటా పచ్చడి ఇష్టమో కామెంట్ చేయండి. టమాటా పచ్చడి ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు. టమాటాలు ఇంకా ఏంటంటే ఈ సీజన్లో ఎక్కువ దొరుకుతాయి, అందుకనే ఎక్కువ పెట్టుకోవడానికి ట్రై చేస్తారు. నేను ఇంకా టమాటా నిల్వ పచ్చడి ముందు తయారు చేసి పెడతాను, అప్పుడైతే వీడియో చూడండి. ఇప్పుడైతే నేను ధనియాలు వేసుకుంటున్నాను. ధనియాలు ఒక స్పూన్ ధనియాలు వేసుకోవాలి. స్పూన్ ధనియాలు వేసుకొని మంచిగా కలుపుకుందాం. ధనియాలు వేసుకున్న తర్వాత ఇవి మంచిగా వేగాలి. వేగిన తర్వాత ఇందులో వెల్లుల్లి వేసుకోవాలి. వెల్లుల్లి వేసుకొని కొంచెం దూరగా వేయించుకుందాము. అటు వాసన పోకూడదు, ఇటు మంచి కలర్ రావాలి, ఆ విధంగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఇందులోనే ఒక చిన్న ఉల్లిగడ్డ ముక్కని వేసుకొని మంచిగా వేయించుకుందాము. ఇవి వేగిన తర్వాత ఉల్లిగడ్డ ముక్క కూడా వేయించుకోవాలి. ఇప్పుడైతే అవి దింపేసుకోవాలి. దింపేసుకున్న తర్వాత టమాటాలను మంచిగా ఒక్కొక్కటిగా పేర్చుకుంటూ వేయించుకోవాలి. చూసారా, ఉల్లిగడ్డ కూడా వేస్తున్నాను. ముందే వేసాను అనుకున్నాను, మర్చిపోయాను. ఉల్లిగడ్డను ఇలా వేయించుకొని తీసుకుందాం. ఉల్లిగడ్డ వేస్తే అసలు ఆ టేస్టే వేరు కదా, పచ్చడిలో చాలా బాగుంటుంది, చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. వీటిని కూడా తీసేసుకుందాము. ఇప్పుడు టమాటాలు పెట్టుకుందాము. ఒక్కొక్కటిగా పెట్టుకొని మంచిగా దోరగా వేయించుకోవాలి. వీటిని కూడా ఇలా మొత్తంగా పెట్టుకోవాలి. చూసారు కదా, బోర్లు వేసుకొని పెట్టుకోవాలి. అప్పుడైతేనే మంచిగా అవి బాగా కాలుతాయి, మంచిగా వేగుతాయి. చూస్తూనే నోరూరిపోతుంది కదా టమాటాలను. వావ్, చాలా బాగున్నాయి. ఇప్పుడు మూత పెట్టుకొని మంచిగా వేగనిద్దాం. ఒక సైడ్ వేగిన తర్వాత ఇంకో సైడ్ అయితే తిప్పుకొని వేగించుకుందాము. ఇప్పుడు కూడా మూత పెట్టుకొని అలా మంచిగా కాల్చుకుందాము టమాటాలు అయితే మంచిగా కాలినట్టున్నాయి. కాలిన తర్వాత ఆఫ్ చేద్దాము. స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనిద్దాం. ఇప్పుడైతే ఎండుమిర్చి, ఉల్లిగడ్డలు ఇవన్నీ ఉన్నాయి కదా, వీటిని అయితే మిక్సీ పట్టేసుకుందాం. ఫస్ట్ వీటిని మిక్సీ పట్టుకోవాలి. ఇందులో కొంచెం సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకుందాము. టమాటాలు కూడా సరిపోయే విధంగా సాల్ట్ అనేది వేసుకోవాలి. వేసుకొని మంచిగా మూత పెట్టుకొని మిక్సీ పట్టుకుందాం. అది బరకగానే మిక్సీ పట్టుకుంటే టేస్టీగా ఉంటుంది, అప్పుడైతేనే బాగుంటుంది. మిక్సీ పట్టిన తర్వాత ఇలా అయింది. ఇప్పుడు ఇందులో టమాటాలు కూడా వేసేసుకుందాము. టమాటాలు వేసుకొని కూడా మంచిగా మిక్సీ పట్టుకుందాం. మిక్సీ పట్టుకున్న తర్వాత టమాటా పచ్చడి అయితే ఈ విధంగా రెడీ అయింది, చూస్తున్నారు కదా. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి వేసేసుకుందాము. దీన్ని పోపు పెట్టుకుంటే పెట్టుకోవచ్చు, అది మీ ఇష్టం. ఈ విధంగానే అయితే రెడీ అయిపోయింది. ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు.